ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా బీటెక్ కంప్లీట్ చేసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి కేవీహెచ్పిలో ఏదో ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, కోచింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఉన్నాయంటే నాకు నా ఫ్రెండ్స్ సజెషన్ చేస్తే నేను ఇలా హైదరాబాద్ వచ్చాను. వచ్చి 1 వీక్ అవుతుంది. ఇక నేను ఇక్కడికి వచ్చి ఒక పీజీ మా ఫ్రెండ్ని ఒక పీజీ రికమెండేషన్ చేయమంటే తను ఏమన్నాడంటే, ఇక్కడ చాలా పీజీలు ఉన్నాయిరా, నీకు ఏ పీజీ ఇష్టమైతే ఆ పీజీలో ఉండొచ్చు, ఒకసారి నువ్వు ఆ పీజీ నేను చూపిస్తాను, ఒక 5 పీజీలు చూపిస్తాను, ఆ పీజీలో నీకు ఏది నచ్చితే ఏది బాగుంటే వాటిలో నువ్వు జాయిన్ అవ్వచ్చు సో అని చెప్పేసి తను ఆ మాట అనగానే నేను ఇంకా నేను వచ్చి పీజీ చూసుకున్నాను. 4-5 పీజీలు చూశాను. 4-5 పీజీల్లో నాకు ఫుడ్ అంతగా నచ్చలేదు. ఒక పీజీలో మాత్రం బాగుంది. ఆ పీజీ ఏంటంటే శ్రేయస్ పీజీ అండ్ అకామిడేషన్. ఆ పీజీ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇంకా లేట్ చేసుకోకుండా నా లగేజీ తీసుకొని ఆ పీజీకి చెక్-ఇన్ అయిపోయా. సో ఇంకా ఆ పీజీ అనేది 1 డే నేను అక్కడ స్టే చేశాను. ఆ స్టే చేసిన తర్వాత నాకు ఆ పీజీ నాకు అక్కడ ఆహారం బాగా నచ్చింది. మనం ఇంటి దగ్గర ఎలా అయితే తింటామో, ఎలా అయితే మన అమ్మ చేసిన వంట ఎలా అయితే ఉంటుందో అంత హోమ్లీ ఫుడ్గా అలా అనిపించింది నాకు. సో ఇంకా ఇలా వచ్చేసి ఇంకా ఇక్కడే ఉండిపోదాం, శ్రేయస్ పీజీ అండ్ అకామిడేషన్ ఆ పీజీలో ఉండిపోదాం అనేసి నేను ఇంకా అనుకున్నాను. సో యాక్చువల్గా ఆ శ్రేయస్ పీజీ అనేది దాని నేమ్ వచ్చేసి శ్రేయస్ బాయ్స్ పీజీ అండ్ అకామిడేషన్ అని ఉంటుంది. సో ఇంతాక నేను శ్రేయస్ పీజీ అండ్ అకామిడేషన్ అని చెప్పాను కదా, సో అది కాదు యాక్చువల్ నేమ్ వచ్చేసి. వీళ్ళకి 5-6 అకామిడేషన్ పీజీ అండ్ అకామిడేషన్ ఉన్నాయి కేవీహెచ్పిలోనే. గర్ల్స్కి 2 ఉన్నాయి, బాయ్స్కి 3 ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మనం ఫుడ్లో ఎటువంటి మొహమాటం, ఎటువంటి అంటే వాళ్ళని ఒక మాట అంటానికి కూడా ఉండదు, ఎందుకంటే అంత బాగుంటుంది. సో ఒకసారి మనం ఆ ఫుడ్ అనేది నేను ఈరోజు ఈవినింగ్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా అది అన్నమాట. ఈ పీజీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 షేరింగ్, 4 షేరింగ్, అలానే 5 షేరింగ్, ఇలా 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాల్లో నేను తీసుకుంది 4 షేరింగ్. ఆ 4 షేరింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. ఆ బెడ్లు చూడండి ఎలా నీట్గా కంఫర్టబుల్గా ఉందో. ఇంకా స్పేస్ వచ్చేసరికి చాలా బాగా ఉంది, మనకి నడవడానికి కూడా బాగుంటుంది. సో ఇంకా బెడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది బ్యాచులరు అలానే పీజీ రూమ్లు అంటే ఎలా ఉంటాయో. సో ఇంకా మీరు ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. సో రూమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ రూమ్ని ప్రతిరోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ క్లీన్ చేస్తారు. విత్ పెనాయిల్ వేసి శుభ్రంగా కడిగేస్తారు. ఇది ఎక్కడుందంటే కేవీహెచ్పి రోడ్ నెంబర్ 3 స్ట్రీట్ 7 దగ్గరికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తే మీకు శ్రేయస్ బాయ్స్ పీజీ అండ్ అకామిడేషన్ అనే ఉంటుంది కింద బోర్డు. ఇక్కడ మనకి 3 షేరింగ్ వచ్చేసి ఇందాక 3 షేరింగ్లు అని చెప్పాను కదా, 3 షేరింగ్ వచ్చేసి 8,500, 4 షేరింగ్ వచ్చేసరికి 7,000, అలానే 5 షేరింగ్ వచ్చేసరికి 6,500 ఇలా ఉంటుంది. మనం ఒకవేళ వాళ్ళు తగ్గించగలిగితే 200-300 తగ్గిస్తారు, ఇంకా అంతకంటే ఎక్కువ తగ్గించరు. సో మనం కట్టే ఫీజుకి
వాళ్ళు ఇచ్చే అకామిడేషను ఇంకా ఇవన్నీ చూస్తే బాగానే ఉంటుంది. అవి వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారని నేను ఈ వీడియోలో చెప్తాను. వరుసగా మనకు ఒక టీవీ అయితే ఇస్తారు, ఈ టీవీ ఒకటి ఇస్తారు. బట్ ఈ టీవీ అనేది ఏ పీజీలో ఉండదు, ఓన్లీ శ్రేయస్ బాయ్స్ అండ్ అకామిడేషన్ అనే పీజీలో మాత్రమే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు. టీవీ కూడా ఒకటి ఇస్తారు, విత్ వైఫైతో కనెక్ట్ చేసి ఇస్తారు. సో అలానే హాట్ వాటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అలానే కూల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటన్నిటితో పాటు వాషింగ్ మిషన్, మనం బట్టలు ఉతుకుతాం కదా, ఆ బట్టలు ఉతక పని లేకుండా వాషింగ్ మిషన్ ఇస్తారు. ఆ వాషింగ్ మిషన్ మనం బట్టలు వేసుకొని క్లీన్ చేసుకుంటాం. వీక్లీ 1 time or 2 times వాట్ ఎవర్